సార్ సొదొమ గుమర్రా పట్టణాల యొక్క పాపము బహు ఘోరమైనది అని చెప్పేసి 19వ అధ్యాయం 13వ వచనంలో 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఇందులో మొర్ర పెట్టినటువంటి వారు అంటాడు. ఆ మొర్ర పెట్టినటువంటి వాళ్ళు ఎవరు? ప్రకృతి. ఓకే, ప్రకృతి, భూమి. మన హిందూ పురాణాల్లో కూడా సార్ భూమి మీద పాపం ఎక్కువైపోయినప్పుడు భూదేవి పోయి విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటుంది. ఓకే, అప్పుడు ఆ పాప భారం తగ్గించడానికి, పాపాత్ముల్ని సంహరించడానికి ఆయన అవతారం ఎత్తుతాడనేది ఒక మన హిందూ కాన్సెప్ట్. ఓకే, అక్కడ ఏంటంటే భూదేవి వెళ్ళి భూమి ఒక స్త్రీనిగా చిత్రీకరించారు. ఈ భూదేవి పోయి మొరపెట్టుకుంటుంది అన్నమాట. కనుక ఆయనకు శ్రీదేవి, భూదేవి ఇద్దరు భార్యలు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య. అయితే భూభారం భరించేవాడు గనక ఈ భూమికి కూడా ఆయనే భర్త. అందుకనే అవతార వాదం అనేది వచ్చి, అవతారము ఎందుకు అవతారం ఎత్తుతాడంటే మరి భూమి మీద ఉన్న భారాన్ని తగ్గించడం భర్త గారి బాధ్యతే కాబట్టి. అది వాళ్ళ కాన్సెప్ట్. అయితే ఈ పురాణ కథల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా అసలు బైబిల్లో చెప్పబడ్డటువంటి సత్యాలకు చాలా దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు సార్ రీజన్ ఏంటి ఇంత దగ్గరగా రావడానికి? ఎందుకంటే అసలు ఈ దానికి పెద్ద విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఏంటంటే ఇంతకుముందు చెప్పాను, అది రికార్డులో కూడా ఉంది. ఎనీ స్టేట్మెంట్ బై ఎనీ ఇంటెలిజెంట్ పర్సన్ కెనాట్ బి నాన్ సెన్స్. It must be sense and it must be truth when properly interpreted. ఆలోచన పరుడైన మేధావి అయినా ఏ వ్యక్తి అయినా చెప్పిన ఏ స్టేట్మెంట్ అయినా అది అర్ధరహితము కాదు. సరైన విధంగా దాన్ని వ్యాఖ్యానించినప్పుడు ప్రతి మేధావి చెప్పిన ప్రతి మాట వాస్తవమే అవుతుంది అనేది ఓఫీరిస్ట్ ఐడియాలజీలో ఒక పునాది సిద్ధాంతం. సరిగా ఇంటర్ప్రెట్ చేసినప్పుడు మార్క్సిజం ఈజ్ రైట్, డార్వినిజం ఈజ్ రైట్, ఈవెన్ ఏథియిజం ఈజ్ రైట్ అనే అంత అంతరిక్షం అంత ఎత్తుకు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దో ఐఎమ్ కమిటెడ్ క్రిస్టియన్. యేసు ప్రభువుని నమ్మితే పరలోకం గ్యారంటీ, యేసును నమ్మకపోతే మంచోళ్ళకు కూడా నరకం గ్యారంటీ అనేది నేను చెప్పే క్రూడ్ గాస్పల్. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. దెర్ ఇస్ నో సాల్వేషన్ వితౌట్ జీసస్ క్రైస్ట్ అని నమ్ముతూ చెబుతూనే నా ఐడియాలజీ ఏంటంటే ఆల్ ఇజమ్స్ ఆర్ ట్రూ, ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయాలి. ఓకే, ఎందుకంటే ఈ ఇజమ్స్ అన్ని పుట్టినటువంటి మైండ్స్ ఉన్నాయి కదా, ఈ మైండ్స్ అన్ని కూడా అన్క్రియేటెడ్ మైండ్ ఒకటి ఉంది. ఆ మైండే గాడ్. సృష్టింపబడని మేధస్సు దేవుడు, సృష్టింపబడని జ్ఞానం దేవుడు. అక్కడ నుండి ఇవి సృష్టింపబడ్డాయి గనక ఆ మేధాశక్తి యొక్క ఎక్స్టెన్షనే ఈ మేధావులందరూ కూడా. గనక ఒక సిద్ధాంతాన్ని రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎస్పెక్ట్ ఆఫ్ ఓఫీరిస్ట్ ఐడియాలజీ. అయితే దాన్ని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి కూడా నాకెవడు దొరకలేదు. ఉందంటే అరిస్టాటిల్, సోక్రటీస్ ఉంటే వాళ్ళకి చెప్పుదును, అర్థం చేసుకుందరు. కాబట్టి మనుషులకి అర్థం కాని ఈ ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి ఆలోచన మరి ఈగలకు దోమలకి ఏమర్థమవుతుంది? ఒకతను ఈగ అని ఒక పెట్టుకుని విమర్శిస్తాడు. మనుషులకు అర్థం కాక, మేధావులకు అర్థం కాక చేస్తుంటే ఈగలకు దోమలకి ఏమర్థం అవుతుందని అప్పటి నుంచి నోరు మూసుకుంటాడు. కాబట్టి ఒరిజినల్గా అన్క్రియేటెడ్ విజ్డమ్ ఒకటి ఉన్నది. ఆ విజ్డమ్ నుండి ఇతర మస్తిష్కాలు, జ్ఞాన కేంద్రాలు పుట్టినాయి కనుక ఆ ఆలోచన శక్తిని ఆయన అందరికి ఇచ్చాడు. కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో ఐడియాలజీ, వాళ్ళ ఆలోచనలు, తర్కము పనిచేసి ఒక్కొక్క ఇజం పుట్టింది.
ఇవన్నీ అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అయినాయి కనుక ఒకటి ఇంకొక దాన్ని కాంప్లిమెంట్ చేసుకుంటుంది, సమర్థించుకుంటుంది, సపోర్ట్ చేసుకుంటుంది, ఒకటి ఇంకో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంది. వీటన్నిటి సారం మళ్ళీ ఆఖరణ మళ్ళీ ఆ ఒరిజినల్ సృష్టింపబడని ఆ జ్ఞాన స్వరూపుడే ప్రత్యక్షమవుతాడు. అన్నిట్లలో అది సరిగా వ్యాఖ్యానించడం అవసరం. సరిగా వ్యాఖ్యానించడానికి కూడా మళ్ళీ ఆయన సపోర్ట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేయాలి. అట్లా సపోర్ట్ చేయబడ్డటువంటి వేదాంతి అద్దంకి రంజిత్ తోఫీర్. దట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ రంజిత్ తోఫీర్ ఫర్ ఎవ్రీబడి. ఓకే ఓకే. ఐ రెస్పెక్ట్ ఆల్ సైన్సెస్, ఆల్ రిలీజియన్స్ అండ్ స్టిల్ ప్రూవ్ దట్ క్రైస్ట్ ఈస్ ద ట్రూత్. అరే అన్ని క్రైస్ట్ ట్రూత్ అయితే నీకు అవెందుకు అంటారు వీళ్ళు. ఇది ఒకటే పట్టుకోవాలి కదా. అది వాళ్ళ లెవెల్ అది. మరి దేవుడు నన్ను సేనాయి కొండ మీదకి తీసుకెళ్ళాడు, వీడేమో కింద ఉన్నాడు, నేనేం వాడికి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ మీన్ కంఫర్టబుల్ పొజిషన్. నా దగ్గరికి నాస్తికుడు వచ్చినా, ఒక హిందూ మేధావి వచ్చినా, ముస్లిం మేధావి వచ్చినా, ఒక కమ్యూనిస్ట్ వచ్చినా, సోషలిస్టు లేకపోతే బుద్ధిస్ట్ ఎవరు వచ్చినా ఆ ఇజంలో ఉన్నటువంటి అల్టిమేట్ ట్రూత్ యొక్క రిఫ్లెక్షన్ నేను వాళ్ళకి చూపించి క్రీస్తును ప్రజెంట్ చేయగలను. అలాగే దేవుడు నన్ను తయారు చేశాడు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ అ బుద్ధిస్ట్, విత్ అ కమ్యూనిస్ట్. వాళ్ళు నమ్మేది తీసుకొచ్చేసి ఒక ట్రూత్ వాళ్ళకి ప్రజెంట్ చేస్తాం. ఆఖరణ చారిత్రక పురుషుడైన క్రీస్తు మీదనే మనకు ల్యాండింగ్, శిలువ యజ్ఞం మీదనే ల్యాండింగ్ పాయింట్. కానీ ఆధ్యాత్మిక వేదాంత విజ్ఞాన గగనతలంలో పక్షిరాజులాగా ఎగరగలిగినటువంటి స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. రెక్కలు చాచి పైకి ఎగురుతాం, ఏ డైమెన్షన్ కన్నా వెళ్ళిపోతాం, ఆఖరికి హిస్టారిక్ పర్సన్ కాల్డ్ క్రైస్ట్ మీద ల్యాండ్ అవుతాం.